సో ఈరోజు లైఫ్లో చాలా మంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఆగిపోతున్నారు. ఎందుకు ఆగిపోతున్నారు అది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఈరోజు లైఫ్కి లర్నింగ్ స్టేజెస్ ఉన్నాయి. ఎస్, జీవితానికి ఒక లర్నింగ్ స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇగ్నోరెన్స్. చాలామందికి ఈరోజు వాళ్ళకేం తెలియదో అది కూడా తెలియదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద మార్కెట్. చాలామందికి ఈరోజు ఏం తెలియదో వాళ్ళకి తెలియదు, అది పెద్ద ప్రాబ్లం. కనీసం వాళ్ళకి ఏం తెలియదో అది తెలుసుకోమంటే కూడా కొన్ని ఈగోలు అడ్డొస్తున్నాయి. నాకు చెప్తున్నావు ఇది తెలుసుకోమని, అంటే నాకు తెలియంది భూమి పైన అది ఉంటుంది ఏమన్నా అని ఈగోలు అడ్డొస్తున్నాయి, తెలుసుకోవడానికి ఇష్టపడతలేరు. అందుకోసం ఆ ఇగ్నోరెన్స్ స్టేజ్ వల్ల కొన్ని జీవితాలు అక్కడనే ఆగిపోయినాయి. కొంతమంది మాత్రమే ముంగడిపోతారు. ఎవరు? నాలెడ్జ్ తీసుకున్నారు. కరెక్టే, నాకు ఇది తెలియదు, నేను చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటా అని చెప్పేసి నాలెడ్జ్ అనేది తీసుకుంటూ వస్తున్నారు. నాలెడ్జ్ తీసుకోగానే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఎస్ ఆర్ నో? నాలెడ్జ్ తీసుకోగానే ఎట్లా సక్సెస్ఫుల్ అవుతారు? ఆ తీసుకున్న నాలెడ్జ్ని చేతు పట్టుకొని ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయించేటోళ్ళు ఉండాలి. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పేసి. ఆ ఇంప్లిమెంట్ చేయించేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించిన తర్వాత 4th స్టేజ్ దాటై 5th స్టేజ్కి వెళ్తారు. ఏంటో తెలుసా? ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అనాలిసిస్ చేయాలి. ఒకరు వచ్చేసి ఇది కరెక్టా రాంగ్ అని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాత కరెక్షన్ చేయాలి, ఏది తప్పు ఏది రైట్ అని. ఆ కరెక్షన్ చేసి దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఏమవుతారు? సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది ఫైనల్. ఎస్ ఆర్ నో? నో. ఆ సక్సెస్ని రిపీటెడ్గా చేసుకుంటూ వస్తే అప్పుడు మాస్టరీ అవుతాం. ఆ మాస్టరీలో కూడా దేంట్లో అవుతాం? స్కిల్స్లో అవుతాం, మైండ్ సెట్లో అవుతాం, హ్యాబిట్స్లో అవుతాం, ఎక్స్పీరియన్స్లో అవుతాం, రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడంలో అవుతాం. 5 మంది కస్టమర్లు తీసుకొస్తే 5 మందిని డీల్ క్లోజ్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్ మాస్టరీ. ఎక్స్పర్ట్లు అంటారు దాన్ని. 5 మంది కస్టమర్ని తీసుకొస్తే ఒక డీల్ క్లోజ్ చేస్తున్నావు, 4 వేస్ట్ అవుతున్నా అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉంది. అందుకోసం దీన్ని అప్డేట్ చేసుకోవాలి మనం. మా గురువు ఈ స్టేజెస్ క్రాస్ కాయడానికి నాకు 3 మంత్రాలు అనేది చెప్పారు. ఇప్పుడు ఆ 3 మంత్రాలే గోల్డెన్ మంత్రాలు మీకు రివీల్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ మంత్రం వచ్చేసి ఏంటి అని అంటే ఫోకస్. ఈరోజు చాలామందికి ఫోకస్ అనేది ఒక దగ్గర లేదు, ఒక కంపెనీలో లేదు, ఒక లీడర్ లేదు, ఒక ఫ్యామిలీతో లేదు, ఒక రిలేషన్లో లేదు, ఒక గోల్కి లేదు, ఫోకసే లేదు. పొద్దున్న దాకా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఒక కంపెనీని పట్టుకుంటలేరు, ఒక వెంచర్ని పట్టుకుంటలేరు, ఒక లీడర్ని పట్టుకుంటలేరు, ఒక ఫ్యామిలీని కూడా ఒక ఫ్యామిలీతో ఉండలేరు. ఫోకస్ చేంజ్ అయితేనే ఉంది పొద్దున్న దాకా. ఈరోజు ఎవరికైతే మల్టిపుల్ ఫోకస్లు ఉన్నాయో వాళ్ళకి దేనిపైన ఫోకస్ లేనట్టు అర్థం. ఒక కంపెనీ దగ్గరికి పోతారు, వాళ్ళ కంపెనీలో ఒక కేటగిరీ ఒక సీట్ వేస్తారనమాట. సార్ బిజినెస్ చేస్తా, మీకు మంచిగానే చేస్తా అని చెప్పేసి ఒక కేటగిరీ తీసుకొని ఒక పొజిషన్ తీసుకొని వస్తారు. మళ్ళీ వస్తారు ఇంకో కంపెనీకి పోతారు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ పొజిషన్ ఏంటి, అలా పోయి ఒక పొజిషన్ తీసుకొస్తారు. సరే అక్కడైనా చేసుకోవాలి. అట్లా 10 కంపెనీలు దిగి 10 కంపెనీల దగ్గర పొజిషన్లు తీసుకొని వస్తారు. చివరికి ఏ కంపెనీలు కూడా వీళ్ళు బిజినెస్ చేయరు. మళ్ళీ ఎందుకు? ఫోకస్ లేదు. ఎందుకంటే కస్టమర్ వచ్చిన తర్వాత ఈయనకే ఫస్ట్ కన్ఫ్యూజన్, ఈ కంపెనీకి తీసుకోవాలా, ఈ కంపెనీకి తీసుకోవాలి, ఈ కంపెనీకి తీసుకోవాలా. ఫస్ట్ ఈయనే సగం కన్ఫ్యూజన్. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఆ సగం కన్ఫ్యూజన్లో ఇంకో కన్ఫ్యూజన్ ఏం తెలుసా? కస్టమర్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో అందుకోసమే ఒక్క ఫోకస్ ఒక దగ్గర ఉండాలి. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే SWPF. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సిస్టమ్ వర్క్స్ పీపుల్ ఫెయిల్. ఎంతైతే జనాలను నమ్ముకుంటే అంత ఫెయిల్ అవుతారు, ఎంతైతే సిస్టమ్స్ని నమ్ముకుంటే అంత పాస్ అవుతారు. సిస్టమ్ అంటే మనకంటూ ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్ని ఫాలో కావాలి. ఈరోజు కంపెనీ మనకంటూ ఒక సిస్టమ్ సెట్ చేసేసింది, ఒక కేటగిరీ సెట్ చేసేసింది. ఈ సిస్టంలోనే బిజినెస్ చేయండి అని చెప్తుంది. ఆ సిస్టంలో కాకుండా మళ్ళీ ఓన్గా పోతామంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక మూడోది నా ఫేవరెట్ ఏంటంటే DBC. డోంట్ బీ చీప్, జర్నీ టువర్డ్స్ యువర్ సక్సెస్. నేను అప్పటి వరకు ఏం చేస్తున్నా అంటే ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో చూసుకుంటా వస్తున్నా, ఫ్రీ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యుకుంటూ వస్తున్నా, అండ్ జనాలకు ఏదైతుందో ఫ్రీవి చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నా. మా గురువు ఏమన్నాడు, జేను నువ్వు ఫ్రీగా తీసుకొని జనాలకు నువ్వు పేడ్ ఏదైతే చేస్తున్నావు అంటే నువ్వు వాల్యూ ఇస్తలేవు. నువ్వు ఎప్పుడైతే నీ పాకెట్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు ఏదైతే పెద్దది నేర్చుకుంటావో అప్పుడే నువ్వు పెద్ద వాల్యూ ఇవ్వగలుగుతావు. ఇక్కడ పెద్ద వాల్యూ ఇవ్వాలి, ఇక్కడ పెద్ద వాల్యూ తీసుకోవాలి. అప్పుడే నువ్వు జస్టిఫికేషన్ చేసినట్టు అవుతుంది. అంతేగాని నువ్వు పొద్దుందాకి ఇవన్నీ ఫ్రీగా ఇన్కుంటూ వస్తున్నావు అండ్ జనాలకు నువ్వు ఏం మార్పు అనేది తీసుకురావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ప్రోగ్రెస్ కాదు. ఎప్పుడైతే పాయింట్ చెప్పారో నాకు యూట్యూబ్ వీడియోస్ అన్నీ, ప్రోగ్రామ్స్ అన్నీ, ఫ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక హార్డ్ డిస్క్ ఉండే 2 TBది, అది ఇమీడియట్గా ల్యాప్టాప్ పెట్టేసి ఫార్మాట్ చేసేసిన నేను.
అప్పటి నుంచి నా పైన నేను బెస్ట్ ఆఫ్ బెస్ట్ ట్రైనర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వరల్డ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటెండ్ అయ్యి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే నా తెలియకుండానే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం స్టార్ట్ అయింది. అందుకోసం 3 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫోకస్, రెండోది వచ్చేసి సిస్టమ్ వర్క్ పీపుల్ ఫెయిల్, మూడోది వచ్చేసి ఏంటంటే డోంట్ బీ చీప్ జర్నీ టువర్డ్స్ యువర్ సక్సెస్. మన సక్సెస్ జర్నీ పట్ల చీప్ గురువుని, చీప్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవద్దు అండ్ చీప్ థింకింగ్ ఉండొద్దు. మన సక్సెస్ జర్నీ పట్ల ఎంత బెస్ట్ వాల్యూ ఇస్తే ఆ సక్సెస్ కూడా అంతే బెస్ట్గా వాల్యూ అనేది ఇస్తుంది. ఇది జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత దయచేసి ఎక్కువ మార్కెట్లో అండ్ మీ పైనోళ్ళకి కస్టమర్స్కి ప్రూవ్ చేసుకోవడంలో టైం వేస్ట్ చేయకండి. ఒక పర్సన్ ఉన్నాడు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోదామనుకున్నాడు. సరే అని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు, స్టేషన్కి బయలుదేరాడు. స్టేషన్కి బయలుదేరంగానే అక్కడ చూస్తే ట్రైన్ 7 గంటలకు ఉంది అన్నారు. టైం ఏమో 6 గంటలు అయింది. ఇంకొక గంట ఉంది, ఏం చేద్దామని ప్లాట్ఫామ్ దగ్గర ఇట్లా కూర్చొని చూస్తుంటే అక్కడ ఒక రోబో మెషిన్ ఉందన్నమాట. మీ ఫ్యూచరు అండ్ మీ జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ చెప్పబడను. అబ్బా, నా ఫ్యూచరు నా జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ చెప్తుంది యాజ్ ఇట్ ఈస్ అని ఆ రోబో దగ్గరికి పోయిన తర్వాత ఒక 5 రూపీస్ది కాయిన్ వేసిండు అనమాట. అప్పుడు అది చెప్తుంది, నీ పేరు ఇది, నీ హైట్ ఇది, నువ్వు వచ్చేసి ఈ కలర్ డ్రెస్ వేసుకున్నావు అండ్ ఒక క్యాప్ కూడా పెట్టుకున్నావు. అబ్బా ఇది ఇంత కరెక్ట్ ఎట్లా చెప్తుంది, ఏదో మిషన్లో ఏదో తేడా ఉంది అని ఏం చేసినాడు, ఈసారి మాస్క్ పెట్టుకున్నాడు అనమాట. ఎవరో లోపల కూర్చొని చెప్తున్నారు, చూస్తా ఈసారి ఎట్లా చెప్తారు. మళ్ళీ అయిపోయింది, నీ పేరు ఇది, నీది ఇది, నీది ఇది అండ్ నీకు ఇక్కడిక్కడ పుట్టుపచ్చలు ఉన్నాయి అని కూడా చెప్పేసింది. అది అమ్మా ఇది ఇట్లా ఇది ఏ చల్, దీన్ని చాలా ఓవర్ చేస్తుంది ఇది, అట్లా అన్ని ఎట్లా నిజం చెప్తుంది అని చెప్పి మార్కెట్లో పోయిండు. 1 గంట తిరిగిండు, బుర్కా కొనుక్కొని మొత్తం బుర్కా వేసుకొని వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కాయిన్ వేసేసి ఇప్పుడు ఎట్లా చెప్తుందో చూస్తా. నీ పేరు ఇది, నీ హైట్ ఇది, నీకు ఇక్కడిక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి అండ్ నువ్వు బుర్కా వేసుకొని వచ్చి మళ్ళీ నాకు టెస్ట్ చేస్తున్నావు అండ్ ఇంకా అతిపెద్దది ఏంటంటే నీ ట్రైన్ 7 గంటలకి, ఇప్పుడు టైం 8 అవుతుంది, అది మిస్ అయిపోయింది చూస్తున్నావు. దానికి ప్రూవ్ చేయడంలో ఇక ట్రైనే కొట్టుకున్నాడు అనమాట. అండ్ పెద్ద ఇంటర్వ్యూకి పోవాలి, అది కూడా ఆపర్చునిటీ పోయింది. మనం ఎవరికో ప్రూవ్ చేయడంలో మన క్యారెక్టర్, మన ఒరిజినాలిటీని కూడా కోల్పోతున్నాం జర్నీలో. సో దయచేసి ఆ ప్రూవ్ చేసుకోవడం తక్కువ చేయండి. నువ్వు నాకు అట్లా అంటావు, నీకేం చేస్తావు చూపిస్తా చూడు, ఇప్పుడు నీకు నువ్వు నాకే రాదంట, నీకే ఇప్పుడు ఆపోజిట్గా కంపెనీ పెట్టి చేస్తా చూడు అంటారు. అప్పుడిప్పుడే బుడిబుడి అడగలేస్తున్నారు, ఈగో మీకు వచ్చేసి మళ్ళీ వీళ్ళే కంపెనీ పెట్టి పడేస్తారు. మళ్ళీ అది సక్సెస్ అయితే పోతారు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ కంపెనీ కావాలంటే మామూలు విషయం కాదు. అది సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్తో కూడుకున్న వాళ్ళే ఈరోజు ప్రాపర్గా మార్కెట్లో నడిపేయలేకపోతున్నారు. ఎందుకు? ఇదంతా ఈగోలకు వచ్చేసి నేను ఏందో చూపిస్తా అని వచ్చేస్తున్నారు మోపరు. మా గురువు నా మైండ్లో చిన్నప్పటి నుంచి ఒక చిప్ వేసేసారు. ఏమంటే, వేణు ఏ రోజు కూడా నువ్వు జర్నీలో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయకు, ఏ రోజు కూడా జర్నీలో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయకు, డైలీ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి, ఆటోమేటిక్గా 1 డే మార్కెట్లో ప్రూవ్ అయిపోతావు. రాదర్ దెన్ వాళ్ళకి నువ్వు ఇది అని చెప్పి నీ గొప్పలు చెప్పుకునే కన్నా నీ ఇంప్రూవ్మెంట్స్ పైన, నీవేవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాల పైన నువ్వు కరెక్ట్ చేసుకోవడం పైన నువ్వు ఫోకస్ చేయి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం పైన ఫోకస్ చేయి. ఆటోమేటిక్ మార్కెట్ నువ్వేంటో గుర్తింపు అనేది ఒక రోజు ఇచ్చేస్తుంది అని అన్నాను. ఆ రోజు నుంచి జస్ట్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం పైన ఫోకస్ చేస్తున్నాను.